సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. నేపాల్లో సంభవించిన భారీ మెరుపు వరదలు ఆ దేశాన్ని అతలకుతలం చేశాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఒక్కసారిగా ఉప్పొంగి అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 500 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. వంతెనలు, రహదారులు, భవనాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా అనేక కుటుంబాలు తమ ఆత్మీయుల కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించగా నేపాల్లో ఉన్న భారతీయ యాత్రికుల పరిస్థితిపై కూడా కుటుంబ సభ్యుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికుల విషయంలో ఊరట కలిగించే సమాచారం బయటకు వచ్చింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 153 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. వరదల వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫోన్లు కలవకపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల భయాందోళనలు మరింత పెరిగాయి. కానీ తాజాగా అందిన సమాచారంతో యాత్రికులందరూ క్షేమంగా ఉన్నారనే నిర్ధారణ కావడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం వారు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 16 మంది యాత్రికులు కూడా ప్రస్తుతం చైనా సరిహద్దు ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారు. అయితే వరదల ధాటికి రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. ముఖ్యంగా ఖాట్మండుకు చేరుకునే మార్గాలు దెబ్బతినడంతో అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము క్షేమంగా ఉన్నప్పటికీ స్వదేశానికి చేరుకునేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని యాత్రికులు కోరుతున్నారు. రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో వారు తాత్కాలికంగా అక్కడే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాత్రికుల పరిస్థితిపై స్పందించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వారితో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ స్థాయిలో అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. హలో, నమస్తే సార్. భాస్కర్ శాస్త్రి గారా? నేను వాళ్ళ అబ్బాయి సార్, రఘునాథ్ శాస్త్రి. ఏమండి, నేను డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. సరే సార్. ఏమిటి, ఏదో సమస్య ఉంది అని నాకు చెప్పారండి మన వాళ్ళు. అంటే సమస్య అంటే అదే సార్, మేము మానస సరోవరం యాత్రకు వచ్చాము. కైలాష్ మానస సరోవర్కి మేము వచ్చిన రోడ్డు కంప్లీట్లీ కొట్టుకుపోయింది. నేపాల్ బార్డర్, టిబెట్ బార్డర్ దగ్గర. ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక క్వశ్చన్. మాతో పాటు వచ్చిన గ్రూప్ వచ్చేసేసి వాళ్ళు ఇంకా శిఖర పరిక్రమలో ఉన్నారు. అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం సార్ పరిక్రమకి. బట్ వాళ్ళు రేపు లేదు మర్నాడు మధ్యాహ్నం టైంకి పరిక్రమ ముగించుకొని వచ్చేస్తారు. ఓకే. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు మేము డార్సన్ అనే ప్లేస్ లో ఉన్నాం సార్. ఓకే. ఈ డార్సన్ అనే ప్లేస్ అసలు ప్రాబ్లం ఏం లేదు. 15,000 feet ఆల్టిట్యూడ్ లో ఉంది. ఇక్కడ వరదలు ఏం రావు. సో కానీ రిటర్న్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కొట్టుకుపోయిన రోడ్ లో ఆల్మోస్ట్ ఒక 10 బ్రిడ్జ్లు అది సార్. సో ఇప్పుడు మీకు వెనక్కి రావడానికి ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడాలి, నాకు ఏదైనా నెంబర్లు మీరు పాస్ ఆన్ చేస్తే నేను మాట్లాడతా, లేదా నేనే కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. మీరు ఒకటి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. రెండవది, ఎటువంటి సమస్య ఉన్నా నా నెంబర్ని నోట్ చేసుకుని ఉండండి, నాకు ఫోన్ చేయండి, లేదా దొరక్కపోతే మెసేజ్ పెట్టండి ఒక్కొక్కసారి. ఓకే, మెసేజ్ పెట్టి మీ పరిస్థితి చెప్పండి. నేను అక్కడ ఎవరినన్నా మాట్లాడాల్సి వస్తే చెప్పండి, పలానా చోట మాట్లాడితే మాకు మంచి జరుగుతుంది అంటే నేను వెంటనే మాట్లాడతాను. లేదా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్, మీకు హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి అక్కడ బై డిఫాల్ట్, ఆ నెంబర్లు నాకు పంపండి. నేను వాళ్ళతో టచ్లో ఉంటాను. ఇలాగా మీరెవరెవరు ఉన్నారు అక్కడ, ఏమేమి ఉన్నది అనే విషయాలు నాకు ముందుగా వాట్సాప్లో తెలియజేయండి. మా పిఏ నెంబర్ కూడా పంపిస్తాను మీకు. ఒక్కొక్కసారి నేను జర్నీలో ఉండి తీయలేకపోతే మా పిఏ గారి కన్నా చెప్పి మీరు నాకు ఇంటిమేట్ చేయవచ్చు. ఓకే, ధైర్యంగా ఉంటారా? ఉంటాం సార్. ధైర్యంగా అంటే రేపు మర్నాడు గ్రూప్ లీడర్ వస్తాడు. ఆయన గురించి ఒక ఉన్నారు పెద్ద ఆయన తీసుకొచ్చారు. అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియదు ప్రస్తుతం మాకు. ఓకే, ఎందుకంటే కాంటాక్ట్ లో లేం కాబట్టి. ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా ఇబ్బంది అయితే నాకు అప్డేట్ చేయండి.
సరే సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. రైట్. ఇక మరోవైపు భారత దౌత్య కార్యాలయం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నేపాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ మధ్య తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉండడం నిజంగా ఊరట కలిగించే విషయం. అయితే రవాణా మార్గాలు పునరుద్ధరించబడే వరకు వారిని స్వదేశానికి తీసుకురావడం పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం యాత్రికుల కుటుంబాలు వారు క్షేమంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాయి.